హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఆఫ్రికా అనేది డెవలప్డ్ కంట్రీ అన్డెవలప్డ్ కంట్రీ అనే విషయం మీద మనం వీడియో తీసాం ఈరోజు. మీరే చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద బస్సులు చూసి ఉంటారు మీరు. ఇక్కడ కూడా అట్లనే కనిపిస్తాయి. ట్రాన్స్పోర్టేషనే ట్యాక్సీలతో, కార్లతో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, చూశారు కదా, అభివృద్ధి అనేది అన్ని చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రోడ్లను బట్టి, రోడ్లను మరమ్మతులను బట్టి, ఇక్కడ ఉండే పొలిటీషియన్స్ బట్టి అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. అన్ని రిసోర్స్ అయితే ఉండొచ్చు కొన్ని దేశాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు. కొన్ని ప్రాంతాలలో మాత్రం అన్నీ ఉన్నా కానీ దయనీయమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రజల జీవన విధానం మాత్రం లేబర్ మాత్రం ఎక్కువగా ఉంటారు, పనులు మాత్రం ఎక్కువగా ఉంటాయి, జీతాలు మాత్రం తక్కువగా ఉంటాయి. అన్నీ ఎక్కువనే ఈ కంట్రీకి. జీతం ఒకటి తక్కువ, డెవలప్మెంట్ తక్కువ. నేను ఈ కంట్రీని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఏమంటే ఎవరు పట్టించుకోరు, అంటే ప్రజలకు కూడా అంత ఇబ్బందిగా ఫీల్ కారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. నా పని కొద్ది నేను ఉంటాను, నా పని కొద్ది నేను చేసుకుంటాను. వాళ్ళతో వచ్చేది వాళ్ళు పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది అనేది వీళ్ళ మనసు అట్లా ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళే ఈ రోడ్లని మా కంట్రీని మేమే సరి చేసుకుంటాం అనే కింద ఎక్కడన్నా గుంతలు ఉంటే ఆ గుంతలు పూడ్చుకుంటా డబ్బులు సంపాదించుకుంటారు. వచ్చిపోయే కార్ల దగ్గర నుంచి ₹5, ₹10 అడిగి ఇప్పించుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు ఇవ్వరు. ఇటు చూసుకోండి, మనం వెళ్తున్న రోడ్డు వెంబడి వెంటనే చూసుకోండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఆయిల్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, రకరకాల గ్యాస్ కంపెనీలు, అలాంటివి కనిపిస్తూ ఉంటాయి మనకి. దాంతోపాటు రోడ్డు కూడా చూసుకోండి. రోడ్డు కూడా చూడండి ఎట్లా ఉందనేది. ఇంత పెద్ద కంపెనీలు ఉన్నా కానీ రోడ్లకు మరమ్మతులు మాత్రం ఎటువంటి బిల్డింగ్ అనే డెవలప్మెంట్ అనేది లేదు. అది మ్యాన్ట్రాక్ అనే కంపెనీ అండి. దీని ముందరనే వేరే కంపెనీ ఉంది ఇంకోటి కూడా. అది కూడా ఇంతకుముందే చూపించాను నీకు. ఇంకా ముందరికి వెళ్తే ఇదొక ఎలక్ట్రిసిటీ కంపెనీ అండి. ఇక్కడ పవర్ జనరేషన్ చేస్తారు, అంటే పవర్ ఇక్కడ నుంచి సప్లై చేస్తారు, అంటే చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ. ఇట్లు పోతే అక్కడ టాటా కంపెనీ ఉందండి, జాన్ డీర్ కంపెనీ అది. మన ఇండియా కంపెనీ అనుకోవచ్చు. ఇంకా ముందరికి వెళ్తే ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉందండి. పెద్ద అంటే పెద్ద ఏం లేదు, చిన్న బ్రిడ్జే, ఒక 5 పిల్లర్లు ఉంటాయి. రోడ్డు పక్కల ఇరుపక్కల చూసుకుంటే టేకు చెట్లు, ప్రభుత్వం నాటించిన టేకు చెట్లు. ఇక్కడ కలప సంపద దండిగా ఉంటుంది, మ్యాంగనీస్ సంపద దండిగా ఉంటుంది, బొగ్గు సంపద దండిగా ఉంటుంది. ఎందుకంటే అడవులు ఉన్నాయి కాబట్టి బొగ్గు మండించి బొగ్గును ఎక్కువ తయారు చేసి అమ్ముకుంటారు. వీళ్ళు వంటకు గ్యాస్ ఉపయోగించకపోయినా బొగ్గు మాత్రం తప్పకుండా ఉపయోగిస్తారు. బ్రిడ్జి మాత్రం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ఎలక్షన్ అండి, అందుకనేసి ఇక్కడ చూశారు కదా, బ్రిడ్జీలు, రోడ్లు అన్ని మరమ్మతులు చేస్తున్నారు. నేను లాస్ట్ 5 years నుంచి ఇక్కడ ఉన్నాను. అంతకంటే 5 years ముందు నుంచి కూడా ఎటువంటి రోడ్డు మరమ్మతులు చేయలేదు. అట్లా చూసుకోండి, అదే రివరు. వాన వచ్చినప్పుడు పెద్దగా పొంగుతుంది. వర్షం నీళ్ళకి అక్కడ ముందర ఉన్న ఇల్లు చుట్టుపక్కల నీళ్ళల్లో చేరుతాయి. ఒక్కోసారి వాళ్ళు వర్షం వచ్చినప్పుడు భయపడకుండా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడే ముందరికి వెళ్ళినప్పుడు చూసుకోండి రోడ్ ఎట్లా ఉందో. నేను వచ్చినప్పటి నుంచి ఒక 4-5 పెద్ద కంటైనర్లే అక్కడ పడిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా వరకు ఇబ్బందిగా ఉండేది. వీళ్ళ జీవన విధానం చూసుకోండి. చిన్న రేకుల కొట్టాలను వెల్డింగ్ చేసేసి అందులోనే జీవనం కొనసాగిస్తుంటారు. అంటే మధ్యతరగతి సాధారణ జీవనం గడిపే వాళ్ళు అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లే ముందరికి పోతే ఇంకా కొద్ది దూరంలో మన ఇండియన్ కంపెనీ కనిపిస్తుందండి. అదొక డైమండ్ సిమెంట్ కంపెనీ. అందులో చాలా వరకు ఇండియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు.
ఇది ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నారండి. మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పాను కదా, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురులో ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నారండి. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ ఇంకొక 3-4 ఇయర్స్లో అయిపోవచ్చేమో అని అనుకుంటున్నాను. సో ఇదొక కంపెనీ అండి. సో ఈ కంపెనీలో ఆయిల్ ట్రేడింగ్లో అవన్నీ చూసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కంటైనర్లకు ట్రాలీ ట్రక్కులు ఉంటాయి చూడండి, అలాంటివి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అంటే చేస్తూ ఉంటారండి. ఇంకా ముందరికి వెళ్తే ఇక్కడ చూసుకోండి, మీకు పోను వీడియోలో చూపిస్తాను ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎట్లా ఉండేదనేసి. సో నేనైతే లోపలికి వెళ్ళి విజిట్ చేయలేదు, బట్ ఏమంటే కార్లో నుంచే వీడియో తీసుకున్నాను. సో చూశారు కదా, అదొక చిన్న ఆటో లాగా 3 గాళ్ళది. సో ఆ ఆటో కూడా కొద్దిగా ఏదో రిపేర్ వచ్చినట్టుంది, రోడ్లు సరిగ్గా లేనందువల్ల. ఇక్కడ చుట్టుపక్కల అంతా అడవి మొత్తం అడవిలో మాత్రం మంచిగా నీళ్లు పడతాయి బోర్ వేస్తే. ఎందుకంటే సముద్రాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నీళ్ళు అనేది తొందరలోనే పడిపోతాయి. సో చుట్టుపక్కల వీళ్ళు ఏం చేస్తారంటే, వ్యవసాయం కష్టం చేసే పని లేకుండా పామాయిల్ చెట్లు, రబ్బర్ చెట్లు, అంటే రబ్బరు మన ప్లాస్టిక్ కవర్లకు ఉపయోగించే రబ్బరు చెట్లు అలాంటివి అవన్నీ నాటేసి ఎక్కువ ఖర్చుతో కూడినది కాకుండా తక్కువ ఖర్చుతో కూడినది వీళ్ళు అట్లా వాడుకుంటారు. సో ఇట్లా చూడండి, ఎర్రమట్టి దిబ్బ ఎట్లా ఉందో, ఇది రోడ్డు కన్స్ట్రక్షన్కి ఉపయోగిస్తున్నారు, రోడ్డు మీద పోసుకోవడానికి. సో ఇట్లనే వెళ్ళేసి ఇంకా ముందరికి వెళ్తా చూసుకుంటా పోతే పెద్ద పెద్ద కంటైనర్లు వస్తూనే పోతున్నాయి. సో మీకు తెలిసినంత వరకు ట్రాన్స్పోర్టేషన్కి వీళ్ళు మాత్రం ఎక్కువగా ట్యాక్సీల మీదనే ఆధారపడతారు. లేదంటే అవి కార్లు ఉంటాయి చూడండి, మినీ వ్యాన్ లాగా, అలాంటి కార్లను ఉపయోగిస్తారు ట్రాన్స్పోర్టేషన్కి. ఊరికి మధ్యనగా ఉపయోగిస్తారు. దూరాన్ని బట్టి ఒక్కోసారి బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, కానీ తక్కువ బస్ ట్రాన్స్పోర్టేషన్ అది. సో ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అక్కడ దూరంలో కనిపిస్తున్న కంపెనీనే అండి, మన ఇండియన్ కంపెనీ డైమండ్ సిమెంట్ అంటారు. ఇక్కడ డైమండ్ సిమెంట్ అని పిలుస్తారు, అంటే డైమండ్ సిమెంటే కంపెనీ పేరు. సో ఇటు పక్కన ఉండేది పెద్ద హాస్పిటల్ చూడండి. సో ఆ హాస్పిటల్కి ఎదురుగానే ఇటు పక్క రోడ్డుకి డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ, మన ఇండియన్ ఫ్యాక్టరీ. ఇది యువతల పక్క కొత్త హాస్పిటల్, పెద్ద హాస్పిటలే కడుతున్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ చేయబట్టి కూడా నాకు తెలిసి 2 years అవుతుంది. సో అది డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ అండి. ఇది ఒక కంపెనీ అండి. ఇక్కడ క్రొక్లైన్ మిషన్లు అవి ఇవి రిపేర్ అంటే కొత్తగా ఇన్స్టలేషన్ చేస్తుంటారు. ఇది క్యాస్ట్రాల్ ఆయిల్ అండి. క్యాస్ట్రాల్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తారనుకుంటా ఇక్కడ. అంటే నాకు చూసింది చెప్తున్నాను, బట్ నేను లోపలికి వెళ్ళి అయితే చూడలేదు ఎప్పుడు. అట్లనే ముందరికి వెళ్తే సో ఇట్లా కంపెనీ అండి, ఇట్లా రకరకాల కంపెనీలు అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, డెవలప్మెంట్ అయితే ఉంది, వర్క్ చేసుకోవడానికి పనులు ఉన్నాయి. సో వర్కర్స్ దండిగా ఉన్నారు, ఇన్వెస్టర్స్ దండిగా ఉన్నారు. సో రోడ్లను మాత్రం ఇట్లనే వదిలేశారు. సో ఇది వీడియో అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్